16 ఏళ్ల బాలుని 28 ఏళ్ల యువతి ట్రాప్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. యువతిపై పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేసింది. యువతిపై పోక్సో కేసు నమోదైంది. ఇక 16 ఏళ్ల బాలుని 28 ఏళ్ల యువతి ట్రాప్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. యువతిపై పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేసింది. యువతిపై పోక్సో కేసు నమోదైంది. పదహారేళ్ల బాలుని 28 ఏళ్ల యువతి ట్రాప్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. యువతిపై పోలీసులకు బాలుడి తల్లి ఫిర్యాదు చేసింది. యువతిపై పోక్సో కేసు నమోదైంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, 16 ఏళ్ల బాలుని మరి 28 ఏళ్ల అమ్మాయి ట్రాప్ చేసింది అంటున్నారు. సో ఆ యువతి వివరాలేంటి? మరి నిజంగా ఇది ట్రాప్ అని అంటారా, ఇంకేంటి అసలు? థ్యాంక్ యూ దుర్గా. ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరొక దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. 16 ఏళ్ల బాలుడిని 28 ఏళ్ల వయసున్న యువతి లోపరుచుకున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. బాలుడిని లోపరుచుకొని పాడు పని చేసిందంటూ కూడా ఆ యువతిపై బాలుడి తల్లి కూడా జూబ్లీహిల్స్ పిఎస్ లో ఏదైతే ఒక కేసు అయితే ఇవ్వడం జరిగింది. యువతి మీద ప్రస్తుతం పోలీసులు కూడా పోక్సో కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటన కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఈ 16 ఏళ్ల బాలుడిని 28 ఏళ్ల వయసున్న యువతి లోపరుచుకోవడం, అలాగే అతనిని వాడుకున్నంటూ కూడా ఆ బాలుడు తల్లి జూబ్లీహిల్స్ పిఎస్ అయితే ఆశ్రయించడంతో కూడా పోలీసులు ఏదైతే ప్రాథమికంగా ఒక కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా 16 ఏళ్ళు అంటే మైనర్ బాలుడు కాబట్టి పోక్సో చట్టం అమల్లోకి వస్తుంది. అంటే ఇటు ఈ బాలుడు కావచ్చు అంటే మహిళలు కానీ, లేదంటే ఇటు 16 ఏళ్ళలోపు ఉన్న ఎవరిపై ఏదైనా అఘాయిత్యం జరిగినా సరే ఖచ్చితంగా పోక్సో కేసు నమోదవుతుంది. కాబట్టి ఇటు 16 ఏళ్ల బాలుడిని 28 ఏళ్ల వయసు లోపరుచుకుంది కాబట్టి ఇటు మైనర్ కింద వస్తుంది. కాబట్టి పోక్సో కేసు అయితే నమోదు చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు పోలీసులు అయితే ఒక ప్రాథమికంగా ఒక కేసు అయితే నమోదు చేస్తే దీనిపై విచారణ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. విచారణ తదనంతరం అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది అయితే పూర్తి వివరణ కూడా బయటకు వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఒక పోక్సో కేసు అయితే నమోదు చేయడం జరిగింది దుర్గా. అయితే కుమార్, మరి ఆ యువతికి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఆవిడ ఏం చేస్తుందని కానీ లేదా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? దుర్గా, ప్రస్తుతాల వరకు ఏదైతే పోలీసులు ఇంకా ఈ సమాచారాన్ని బయటకు అయితే పెట్టలేదు. ఎందుకంటే ఇటు పోక్సో కేసు కాబట్టి మైనర్లు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. ఏదైతే ఈ రోజే ఆ బాలుడి తల్లి కేసు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఆ మహిళలను విచారించిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది అయితే బయటకు వస్తుంది. ప్రస్తుతం ఏదైతే బాలుడు మైనర్ కావడంతో కూడా ఎటువంటి వివరణ అయితే ప్రస్తుతం మనకైతే బయటకు ఇవ్వలేదు దుర్గా. థ్యాంక్ యూ కుమార్.